నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మొందా తుఫాన్ ప్రభావాన్ని నెలకొన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొందా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు చేపట్టవలసిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడా సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉండే 2707 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3211 జనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకూడదని చెప్పారు. తుఫాన్ వలన ఎవరు ప్రమాదాల బారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలని అన్నారు. మొందా తుఫాన్ దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఉదయం నుంచి కూడా ఆర్టీజీఎస్ లో వారు దాన్ని పర్యవేక్షించుకోవటం, తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి గౌరవ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్ లో కూర్చుని అందరి కలెక్టర్లని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులందరినీ, అలాగే రెవెన్యూ సిబ్బంది ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్ని కూడా రీహాబ్ సెంటర్లకి అందరూ కూడా తరలించే విధంగా, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ కావాల్సిన వసతులన్నీ కూడా, అలాగే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతూ ఎవరైతే మత్స్యకారులు సముద్రంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వెనక్కి బోట్లు తీసుకొచ్చేసి అన్ని కూడా అక్కడ డాక్ చేసే విధంగా అందరినీ కూడా, అంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది, ఎందుకంటే ఇది ఒక తీవ్రతరమైన తుఫాన్ కాబట్టి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఇది గాలి రావచ్చు. అలాగే వర్షం కూడా ఈరోజు రాత్రి నుంచి పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని విధాలా కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ. తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మోంతా తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అందరి కలెక్టర్స్ కి, అదేవిధంగా ఎస్పీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైంకి ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్ గా అన్ని ప్లేసెస్ కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న 13 టీంలతో పాటు ఇంకొక 3 టీంలు ఎక్స్ట్రా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఈ రోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్ గా కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన వీఆర్ఓ, వీఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా, గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఏదైతే ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్ నైట్ లోపు ఏదో ఒక టైంలో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దట్ దానికి బేస్ చేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉంది. నేను మళ్ళీ కోరుకుంటున్నా మత్స్యకారులు ఈ టైంకి ఎవరు కూడా సముద్రానికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. సో అదే కాకుండా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ ని స్పెషల్ గా ఫోకస్ చేసుకోవడం, అదేవిధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్ గా ఫోకస్ చేసుకుని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ ని, నోడల్ ఆఫీసర్స్ ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్స్ట్రాగా వేయడం కూడా జరిగింది. వాళ్ళందరి పర్యవేక్షణలో ఈరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలు కానీ, తుఫాను ప్రభావాన్ని కానీ తట్టుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సన్నద్దమైంది. దీనికి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నారు. మొందా తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేలాగా ముందస్తు చర్యలు చేపట్టామని బాపట్ల జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. కమాండ్ కంట్రోల్ రూమ్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు.
గంటకి ఇస్తున్న సూచనల మేరకు మేము సూర్యలంక తీరాన టూరిస్టులు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు నిన్నటి సాయంత్రం నుంచి. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి యానాది కాలనీలో ఉన్నటువంటి 19 కుటుంబాలను కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారి సహాయంతో మనకి ఈ పునరావాస కేంద్రం పర్మనెంట్ షెల్టర్, ఇక్కడ సైక్లోన్ షెల్టర్ ఉంది, దానిలో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలల ఉధృతి ఇప్పుడే పెరుగుతూ ఉంది. వర్షం కూడా డ్రిజిలింగ్ ఇప్పుడే మొదలైంది. మా యంత్రాంగం పోలీసు అంతా సిద్ధంగా ఉన్నాం. మాకు బాపట్లకు సంబంధించి 39 సచివాలయాల్లో మా సిబ్బందిని వైర్లెస్ కమ్యూనికేషన్ తోటి అంతా సిద్ధం చేశాం. కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం మేము ప్రతి గ్రామంలోనూ మాకు 21 సచివాలయాలు ఉన్నాయి. రూరల్లో 21 సచివాలయాల పరిధిలోనూ ప్రతి గ్రామంలోనూ వీలైనన్ని ఎక్కువ రిహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయమని చెప్పి ఉన్న కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా రిహాబిలిటేషన్ సెంటర్ లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉన్నాము. మనకి రెడ్ అలర్ట్ లో ఉన్నాము. ఈ రైన్స్ బాగా పడుతున్నప్పుడు పూరి గుడిసెల్లో ఉండే వాళ్ళు కానివ్వండి, లో లయింగ్ ఏరియాస్ లో ఉండే వాళ్ళు కానివ్వండి, తప్పనిసరిగా దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలకి రమ్మని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము. సూర్యలంకలో మన బీచ్ సైడ్ 15 ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక 30 మంది వరకు ఉంటారు. వీళ్ళని మన దగ్గరలో ఉన్న సైక్లోన్ షెల్టర్ కూడా ఇప్పుడు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు నుంచి అందరినీ దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలకు. నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సత్యప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించుకుని ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ నా వ్యక్తిత్వంపై నింద వేశారు, నా మనసును గాయపరిచారు. అందుకే కుటుంబంతో సహా వచ్చి ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిండు మనసుతో ప్రమాణం చేశాను. నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని అన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వాన్ని, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టుకున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయనని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా, గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా, వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మని అడిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని అడిగా. లేదు కాడుకోకూడదంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్లే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, సిట్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుపడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సీ బుక్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్పెషల్ డ్రైవ్ కారణంగా గుంటూరు నగరంలో 732 వాహనాలను గుర్తించి చలానాలు విధించామని తెలిపారు. మీ పిల్లల ఆనందం కోసం ద్విచక్ర వాహనాలు కొనిస్తే వారి ప్రాణాలను మీరే తీసిన వాళ్ళవుతారని,
తల్లిదండ్రుల్ని హెచ్చరించారు. ఈ డ్రైవ్ తల్లిదండ్రులకి అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. సాధారణ జరిమానాలు విధించి ద్విచక్ర వాహనాలని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సోమవారం ట్రాఫిక్ రూల్స్ పై జరిగిన అవగాహన సదస్సులో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. సాటర్డే సండే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా గుంటూరు టౌన్లో చాలామంది మైనర్స్ లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేయడము, నంబర్ ప్లేట్ లేకుండా బండి తోలడము, తర్వాత విదౌట్ లైసెన్స్ డ్రైవ్ చేయడము, ఇవన్నీ బాగా వైలేషన్ జరుగుతున్నాయి. దాంతో వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు. అదేవిధంగా అవతల వాళ్ళని కూడా వాళ్ళు ప్రమాదంలో పెడుతున్నారు. అందుకని దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా 732 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ 732 వెహికల్స్లో మన గుంటూరు టౌన్లో మాత్రము 276 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ 276 వెహికల్స్లో మైనర్ డ్రైవింగ్ 61 వెహికల్స్, ర్యాష్ డ్రైవింగ్ 14, నంబర్ ప్లేట్ లేకుండా 54 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాళ్ళని 140 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. రికార్డు లేకుండా 7 వెహికల్స్. అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే 732 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ట్రిపుల్ రైడింగ్ 81, విదౌట్ నంబర్ ప్లేట్ 44, మైనర్ డ్రైవింగ్ 84 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఎవరైతే వెహికల్ సీజ్ చేశామో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళను పేరెంట్స్తో సహా ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని పిల్లలతో సహా పిలవడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. సో చాలామంది ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు, అవతల వాళ్ళ ప్రాణాలని కూడా ప్రమాదంలో పెడుతున్నారు. వాళ్ళని తల్లిదండ్రులు కూడా బండిలు ఇవ్వడము, వాళ్ళని తోలని ఇవ్వడము అనేది చాలా చాలా డేంజరస్. సో పిల్లల కోసం పేరెంట్స్ అన్నీ చేస్తారు, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తారు. కానీ వాళ్ళను ఈ బండి ఇచ్చేసి వెళ్ళమంటే వాళ్ళే వాళ్ళ పిల్లల ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు. సో అందరికీ ఈరోజు పిలిపించి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అందరు పేరెంట్స్ను కూడా పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం జరిగింది. సో అందరినీ ఈసారి బండిలు సీజ్ చేయకుండా వాళ్ళను ఫైన్లు వేసి పంపిస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే, ఎవరైనా విదౌట్ నంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే, ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ మన రోడ్స్ సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనితో ఎవరికి ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరికి ఏమైనా బండ్లు తీసుకొచ్చి వాళ్ళని ఫైన్ వేయించడం కాదు. దాంతో ఈ అందరూ రోడ్స్ మొందా తుఫాన్ ఎదుర్కొనేందుకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 3 రోజుల పాటు ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నంబర్ని సంప్రదించాలని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. పోలీస్ శాఖ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. సో మనకి ఈ రోజు రేపు ఎల్లుండి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఉంది. సో మన జిల్లాలో అన్ని చోట్ల చాలా హెవీగా వర్షం పడుతుంది. సో కొన్ని చోట్ల ఈ రోడ్స్ మీద, బ్రిడ్జెస్ మీద, కల్వర్ట్స్ మీద కూడా వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే క్రమంలో ఎవరు కూడా ఆ రోడ్ మీద తిరగకూడదు. ఆ వాటర్తో కొట్టుకుపోయేటట్టు అవకాశం కూడా ఉంటుంది. సో అది ఎక్కడ కూడా మనకి లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో అన్ని చోట్ల మేము స్టాపర్స్ పెట్టేసి మా సిబ్బందిని పెట్టేసి అక్కడ ట్రాఫిక్ పోకుండా చూస్తాము. అదేవిధంగా అన్ని వల్నరేబుల్ విలేజెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి విలేజ్కి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ఇన్ఛార్జ్ పోలీస్ సైడ్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఈ ఎలక్ట్రికల్ పోల్స్ పడతాయో కొన్ని చోట్ల చెట్లు పడతాయి. సో అక్కడ కూడా త్వరగా అది క్లియర్ చేసేటట్టు మండల్ లెవెల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా R&B కానీ, రెవెన్యూ కానీ, పోలీసు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక కంబైన్డ్ టీం ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళడము, అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడము, ఈ పడిన చెట్లు రిమూవ్ చేయడము, ఎలక్ట్రికల్ పోల్స్ మళ్ళీ రిస్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో
కొన్ని చోట్ల నుంచి ఇవాక్యుయేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో కొన్ని రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఎవరైతే ఈ రిస్కీ హ్యాబిటేషన్స్లో ఉంటున్నారో వాళ్ళని కూడా తరలించడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా ఎవరికి ఏమీ లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా ఆస్తి నష్టం కూడా యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ మేము ట్రై చేస్తున్నాము. సో ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ 3 days ఇంట్లో ఉంటే మంచిది. ఎవరు కూడా అనవసరంగా ఎమర్జెన్సీ లేకుండా బయటికి రాకూడదు. బయటికి వస్తే మీ మీద ఏదైనా పడే అవకాశం ఉంటుంది. చెట్లు పడతాయి, పోల్స్ పడతాయి, రకరకాల ఇంకా స్ట్రక్చర్స్ వచ్చి కూడా మీ మీద పడే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా దయచేసి లోపల ఉండండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదు. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్, మండల్ కంట్రోల్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఏదైనా ఇబ్బంది ఉంటే, ప్రాబ్లం ఉంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పొచ్చు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మోందా తుఫాన్ నేపథ్యంలో నష్ట నివారణ కోసం అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. విపత్తు సమయంలో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా గుంటూరులోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో డెమో నిర్వహించారు. ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఎలా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలనే అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఏ పరికరం ఎలాంటి సమయంలో వినియోగిస్తారనే విషయాలపై క్షుణ్ణంగా వివరించారు. ఈ వివరాలను అగ్నిమాపక శాఖ అధికారులు జ్ఞానసుందర్, జిలాని, కృష్ణారెడ్డి పర్యవేక్షణ చేశారు. తుఫాన్ సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. తక్షణమే తమ సిబ్బంది స్పాట్కి చేరుకుని అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం. అగ్నిమాపక శాఖ తరఫున సౌత్ రీజియన్లో మొత్తం 17 బోట్లు ఉన్నాయి. ఈ బోట్లలో కూడా 15 బోట్లను మేము ఆల్రెడీ రెస్క్యూ టీమ్స్ రెడీ చేసాం. అలాగే చెట్లు పడిపోయిన ట్రీ కటింగ్ కింద మనకు పవర్ సాసు, పెట్రోల్ 2 రకాలు ఉంటాయి. పవర్ అంటే మన జనరేటర్ కానీ లేదా ఎలక్ట్రిసిటీతో పనిచేసే పవర్ సాస్ ఉన్నాయి. అలాగే పెట్రోల్ డ్రైవన్ అనమాట, పెట్రోల్తో కూడా నడిచే రంపాలు ఉన్నాయి. ఈ ట్రీ కటింగ్ అంటే ట్రాఫిక్ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మనం కట్ చేసి తొలగించడానికి మనకు వీలుగా ఉంటుంది. ఇప్పటికే మనం అమలాపురం, భీమవరం, మచిలీపట్నంకి మా డీజీ ఫైర్ సర్వీస్ ఆదేశాల మేరకు 5 టీమ్స్ని మేము డిప్లాయ్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనకు మోస్ట్ ఎఫెక్టెడ్ మీకు తెలుసు కోస్టల్ రీజన్లో ఉన్నారు కాబట్టి నెల్లూరు, తిరుపతి, బాపట్ల అండ్ పార్ట్స్ ఆఫ్ గుంటూరు, ప్రకాశం, ఈ జిల్లాల్లో కూడా ప్రతి డిస్టిక్లో కూడా టీమ్స్ని మేము రెడీ చేసి సిద్ధంగా ఉన్నాము. మాకు 24 hours వాచ్ ఉంటుంది కాబట్టి 2 వాచ్ స్టాఫ్ని మేము అందుబాటులో ఉంచుకున్నాం. ఎటువంటి రెస్క్యూ కాల్స్ అయినా మా సిబ్బంది హాజరైనందుకు రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మీరు గమనించారు మన దగ్గర ఉన్న వెరైటీ ఆఫ్ ఎక్విప్మెంట్. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం లోపల ఎవరన్నా మనం చిక్కున్నప్పుడు వాటిని కట్టర్స్ ద్వారా ఎలా బయట తీసుకోవాలి, అలాగే పొగనిన్న గదుల్లో ఎగ్జాస్ట్ని ఎలా ఉపయోగించి వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయ్యి ఫ్రీగా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కానీ రెస్క్యూ ఆపరేట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుందని కూడా మేము ఎగ్జాస్ట్ చూపించాం. అలాగే వుడ్ కట్టర్స్కి సంబంధించినటువంటి పవర్సా కూడా మీకు చూపించడం జరిగింది. అది కాకుండా మనకు లైటింగ్ విజిబిలిటీ ప్రాబ్లం లేకుండా మనకు రెస్క్యూ టెంట్ ఉంది కదా, అందులో 360 degrees యాంగిల్లో మనకు లైటింగ్ని మనం పవర్ లేని టైంలో కూడా మనం జనరేటర్ ద్వారా సప్లై చేసి మనం రెస్క్యూ ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అలాగే లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ పర్పస్. లైఫ్ జాకెట్ అంటే మనం ముందు పర్సన్ రెస్క్యూ అంటే పర్సన్ వాటర్లో పడ్డప్పుడు ముందు రెస్క్యూ చేసే అతను కూడా సేఫ్గా ఉండాలి. కాబట్టి ఎంత వాటర్లో పడ్డా మనకు తేలి ఉంటారు అనమాట. అలా ఈత రాకపోయినా కూడా అది వేసుకున్న తేలి ఉంటారు. అలాగే లైఫ్ బాయ్ అనేది ఇతరులను రక్షించడం కోసం మనం దూరంగా ఉన్న ప్రాబ్లం వర్షంలో నీళ్ళలో కానీ చిక్కుకున్న అతన్ని కాపాడడానికి మనం రోప్ ద్వారా తిరిగి వేస్తే వాళ్ళు దాన్ని పట్టుకుని ఆటో ఒడ్డుకు లాగుతాం అనమాట. అలాగే కొన్ని రోప్స్ ఉన్నాయి. అలాగే పొగని నదుల్లో లోపలికి వెళ్ళి మనుషులు ఎవరిని చిక్కుని తీసుకురావాలనుకోండి బిఏ సెట్ వేసుకొని మన పర్సన్ వెళ్ళి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బిఏ సెట్, బ్రీతింగ్ ఆపరేట్ సెట్ కూడా మనం ఉపయోగించలేదు. అలాగే ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ వేసుకున్నాం. ఏదైనా దగ్గరగా మంటలకు దగ్గరగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫైర్ ఫైటింగ్ ఆపరేట్ చేయాలని రెస్క్యూ ఆపరేట్ చేయాలన్నప్పుడు ఆ ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అగ్నిమాపక శాఖ ఈ మోంతా తుఫాన్కి సన్నద్ధంగా ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ హెచ్ఓడి ఆఫీస్ వచ్చింది. హోమ్ మినిస్టర్ మేడం నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. సన్నద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం. అంటే మనకు యాజ్ ఆఫ్ నౌ ఐఎండీ ప్రిడిక్షన్స్ ప్రకారం మనకు అమలాపురం ఆ కోనసీమ ఎక్కువ ఉంటుందండి. మనకు రైన్ఫాల్ అయితే 2 days వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు. దానికి సిద్ధంగా మనం బోట్స్ కూడా పెట్టుకున్నాం. మీకు ఐఆర్బి ఇన్ఫ్లేటబుల్ రెస్క్యూ బోట్ అంటే ఇది స్టేబుల్ వాటరు. ఏదైతే అలర్ట్ మెసేజ్ రావడం జరిగిందో మన జోన్ 3 సంబంధించి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అండ్ బాపట్ల డిస్ట్రిక్ట్ సంబంధించి పూర్తి అన్ని 5 stations అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హయ్యర్ ఆఫీసర్ అడిషనల్ డైరెక్టర్ గారు ఇవాళ నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా ఈరోజు గుంటూరులో కూడా
ఇక్కడ హెడ్ క్వార్టర్ ఫైర్ స్టేషన్స్లో మన యొక్క ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనించడానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. మన యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి కోస్టల్ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయో ఆ కోస్టల్ ఫైర్ స్టేషన్స్లో టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా బోట్ రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్, వుడ్ కటింగ్ టీమ్స్, ఏమైనా మన సైక్లోన్ సంబంధించిన రెయిన్ఫాల్లో ఫ్లడ్ రెస్క్యూ కానీ, లేదంటే ట్రీస్ ఏమైనా చెట్లు కానీ పడిపోయి హైవేస్లో మనకి అడ్డంకుల్లో ఏర్పడినప్పుడు ఆ ట్రీ కటింగ్ చేసి ట్రీ రిమూవల్ కూడా చేయడం, రోడ్ క్లియరెన్స్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన టీమ్స్ అనేది అన్ని ఫైర్ స్టేషన్స్లో, కోస్టల్ ఫైర్ స్టేషన్స్లో ప్రిపేర్ చేసి వాళ్ళని యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అక్వాడెవిల్స్, విజయవాడ దగ్గర అక్వాడెవిల్స్లో కూడా ఒక అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ సంబంధించి ఒక 15 మెంబర్స్ ఫుల్ అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. డీజీ గారు కూడా దాన్ని కంప్లీట్గా చేసి వాళ్ళందరికీ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ పొందినారో వాళ్ళని కూడా ఎక్కడైతే మనకి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉందో అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ సంబంధించిన హెడ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ, లేకపోతే రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్స్ కానీ వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన సైక్లోన్ అంతా సంబంధించి జోన్ 3 అదేవిధంగా సౌత్ రీజన్ సంబంధించి పూర్తిగా అన్ని ఫైర్ స్టేషన్స్లో అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ప్రిపేర్డ్నెస్ పూర్తిగా వాళ్ళందరికీ ప్రిపేర్డ్నెస్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. మొందా తుఫాన్ నేపథ్యంలో గత అనుభవాలని పరిగణలోకి తీసుకుని సహాయక చర్యలు పగడ్బందీగా చేపట్టాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సోమవారం గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టే తుఫాన్ సహాయక చర్యలపై ఎమ్మెల్యే నసీర్, నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు సమీక్షించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వర్తించి ప్రమాద తీవ్రత ప్రజలపై లేకుండా చూడాలని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ గుర్తించిన సున్నితమైన ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలను ఎమ్మెల్యే సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఎంఆర్ఓ సుబాని, కార్పొరేషన్ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. చాలా చక్కగా అంటే ఈ బుక్లెట్ చూశాను. ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కవర్డ్. అన్ని కవర్ చేశారు. అన్ని విషయాలు కూడా ప్రీ సైక్లోన్, పోస్ట్ సైక్లోన్, డ్యూరింగ్ సైక్లోన్ అని క్లియర్గా అన్ని మెన్షన్ చేస్తూ ఏ వాటికి సంబంధించి ఎటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఆన్ పేపర్ ఉండడం వేరు, ఫీల్డ్ యాక్టివ్గా ఉండడం వేరు. లాస్ట్ టైం మనం ఒక చిన్న 2-3 రోజులు దానికే మనం అనుకున్నటువంటి దాంట్లో కింద గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ కూడా రాలేదు. అది మాత్రం ఈసారి కమిషనర్ గారు కానీ, అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ, లేకపోతే నోడల్ ఆఫీసర్ డీసీ గారు కానీ కింద స్టాఫ్ మాత్రం యాక్యురసీ లేకపోతే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీరు ఈరోజు ఆన్ పేపర్ ఉన్నటువంటి ఆఫీసర్, ఆన్ పేపర్ డ్యూటీలో ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ ఎవరైనా కూడా ఫీల్డ్లో ఏ ఒక్క పాయింట్, ఇప్పుడు మనకి ఇక్కడ ఈస్ట్కి సంబంధించి చాలా పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్లో పెట్టాం, ఆ స్కూల్లో పెట్టాం. ఏ స్కూల్లో పెట్టినా అక్కడ మినిమం రిక్వైర్మెంట్ అనేది లేకుండా ఊరికే మనం ఏదో పేపర్లో కనిపించేటటువంటి మాత్రం అది కరెక్ట్ కాదు. మీరు ఇక్కడ నుంచి లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇస్తామంటున్నారు. ఇచ్చినటువంటి దానికి అక్కడ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరగాలి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలకి మొన్న చూసాం రామిరెడ్డి తోట, దీంట్లో మీరు మిస్ అయ్యారు. రామిరెడ్డి తోట ఇటువంటి ఏరియాస్లో ఏంటంటే అది మామూలుగా వర్షం పడితే చిన్న వర్షానికి మొత్తం డ్రౌన్ అవుతూ ఉంటాయి. ఇళ్లలోకి 40-50% వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోతాయి. అటువంటి రామిరెడ్డి తోట ఒకటి, అలాగే జున్నుషాయి దగ్గర రాశారు. తర్వాత మనకి మిగిలిన ఏరియాలు చాలా ఉన్నాయి. గుంటూరు ఈస్ట్కి సంబంధించి గడ్డిపాడు అక్కడ పెద్ద చెరువు ఉంది. ప్రతి ఇంట్లో కూడా వాటర్ వచ్చేస్తాయి. తర్వాత మీకు పాముల కాలనీ అని ఉంది. ప్రగతి నగర్ ముందు పాముల కాలనీ, అక్కడ కూడా ప్రమాదం ఉంది. ఆనందపేటలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 3rd లైన్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమైనా ఉంటే కూడా నోడల్ ఆఫీసర్స్ దృష్టిలో తెస్తే మనకు వల్నరబుల్ ఏరియాస్ లిస్ట్ యాడ్ చేసేస్తాం. నేను చూశాను. అన్ని చూసిన తర్వాత మిగతా ఇది నేను రాసి చెప్తున్నాను మీకు. పాముల కాలనీ ఒకటి, ఆనందపేటలో 2-3 లైన్స్,
గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో సోమవారం గుంటూరు జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు శేషగిరి పవన్ కుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టిందని వివరించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా స్థానిక 8వ డివిజన్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఇంటింటికి జరిగింది. కార్యక్రమంలో నూరి ఫాతిమా పాల్గొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ బైరెడ్డి రవీందర్రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ యేసుబాబు, గుంటూరు నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మురళి, తలపాటి, చెన్నై, పుల్ల కిషోరు, సుబాని, గౌసు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు కోసం మార్చడానికి మీ పేరు అక్కడ సంతకం చేయండి. డబల్ పేరండి. థ్యాంక్ యూ అండి. బొందా తుఫాన్ దృష్ట్యా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రాంతీయ ప్రత్యేక అధికారి ఆర్పి సిసోడియా అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కార్యకలాపాలని ఆయన తనిఖీ చేశారు. అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సిసోడియా మీడియాతో మాట్లాడుతూ మోందా తుఫాన్ తీవ్ర తుఫానుగా పరిణామం చెందుతున్న తరుణంలో సన్నద్దతపై సమీక్షించామని చెప్పారు. పునరావాస కేంద్రాలను గుర్తించి సిద్ధంగా ఉంచామని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రజలను తరలించడం జరుగుతుందని చెప్పారు. ఆహార నిల్వలు సిద్ధంగా ఉంచాలని, శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఎవరు ఉండరాదని, బలహీనంగా ఉన్న గోడలు, పూరి గుడిసెలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. తాగునీరు ఎక్కడ కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. మొబైల్ టవర్లు నిరంతరం పనిచేయాలని, మొబైల్ ఆపరేషన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారుల్ని నియమించడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. మోతా సైక్లోన్ ప్రిపేర్డ్నెస్, తర్వాత దీని మేనేజ్మెంట్ అరేంజ్మెంట్ కోసం చూసుకోవడానికి వచ్చాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు, జేసీ గారు ఉన్నారు. బేసికలీ ఏంటంటే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో ఒక డిప్రెషన్ ఏర్పడింది. అది ప్రస్తుతానికి 800 కిలోమీటర్ దూరంలో ఉంది తీరం నుంచి అంటే లెక్క పెట్టాలంటే సుమారు కాకినాడ నుంచి 800 కిలోమీటర్ ఉంది. 5 km/h స్పీడ్ మీద వస్తుంది. 12 గంటల తర్వాత దాన్ని సైక్లోన్లో మారే అవకాశాలు ఉంటే సైక్లోన్లో మారితే 28 తారీఖు ఈవినింగ్ కానీ నైట్కి మన ల్యాండ్ మీద రావడం జరుగుతుంది. దాని మీద ప్రశాసనం మొత్తం అప్రమత్తంగా ఉండాలి. అడ్వాన్స్లో చేయాల్సిన చర్యలు అన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైతే వాన ఎక్కువ పడుతుంది, గాలి ఎక్కువ పడుతుంది, చెట్లు పడే అవకాశాలు ఉన్నాయి, ఆ పోల్స్ పడే అవకాశాలు ఉన్నాయి, కరెంట్ పోయే అవకాశాలు ఉన్నాయి. దానికోసం మనం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఎలా చేయాలి. అదేవిధంగా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కసారి మొబైల్ ఫోన్, సో కలెక్టర్ గారు మాట్లాడారు మొబైల్ ఆపరేటర్స్తో, అవి కరెంట్ లేకపోయినా కూడా జనరేటర్ ద్వారా, ఇన్వర్టర్ ద్వారా అవి పనిచేస్తాయి. ఆఫీసర్స్ అందరికీ వాళ్ళకి కూడా ఏంటంటే ముందే ఛార్జ్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే బ్యాటరీ ఛార్జర్ వాళ్ళ దగ్గర ఉంటే అది ఉంటుంది. ఎడ్యుకేట్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఉండాలి. డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ అన్ని ప్లేసెస్లో ఉండాలి. తర్వాత హెల్త్ పరంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.